యూ బీయింగ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మీరు చాలా మంది కపుల్స్ని కౌన్సిల్ చేస్తారు, కలుస్తారు, ట్రీట్ చేస్తారు. డూ యూ రియలీ ఫీల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ అండి? బికాస్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫిట్నెస్ సిరీస్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫిట్నెస్ పాడ్కాస్ట్లో జనాలందరూ ఫిట్నెస్ వాచ్ల దగ్గర నుంచి, ఫిట్నెస్ రింగ్స్ దగ్గర నుంచి, ప్రోటీన్ షేక్స్ దగ్గర నుంచి, ఇంత ఫిట్నెస్ మీద అవేర్నెస్ పెంచుకొని కాన్సన్ట్రేట్ చేసే రోజుల్లో డూ యూ స్టిల్ ఫీల్ ద యూత్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్? ఎస్, అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ too much into it also. So ఏదైనా కూడా moderation is important. So too much of gymming చేయడం కూడా infertility కి it's one of the reasons. Yes. So ఎక్కువ జిమ్మింగ్ చేసే వాళ్ళు మరి అసలు there is some amount of body fat which is required for hormone production. మరీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి. అండ్ ఎక్కువ జిమ్మింగ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే మజిల్ మాస్ పెంచుకోవడానికి స్టిరాయిడ్స్ తీసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్ ఫర్ ఫర్టిలిటీ అనే చెప్పాలి. సో ఫీమేల్స్లో ఎస్పెషలీ చాలా మంది ఇప్పుడు బాగా బింజ్ ఈటింగ్ చేసి వామిట్ చేసుకోవడం లాంటివి కూడా, అలాంటి డిజార్డర్స్ కూడా ఉంటుంది కదా. దేర్ ఆల్ అ స్పెక్ట్రమ్ అనమాట, విచ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఇట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్. అటు ఒక ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఇటు ఒక ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. బట్ వాట్ వీ కామన్లీ సీ ఇస్ ఐదర్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ రోల్ కూడా ఉంటుందా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఎక్సెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. Too much of anything is very bad. Exactly. So some amount of body fat is required. Hormones production ki fat plays an important role. అసలు ఫ్యాటే లేకపోతే కొన్ని హార్మోన్స్ అసలు ప్రొడ్యూస్ అవ్వవు. సో డెఫినెట్లీ వాళ్ళలో కూడా మనం ప్రాబ్లమ్స్ చూస్తాం. అవునా అండి? ఏం హార్మోన్స్ అది మనం డిస్కస్? మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ కి కన్వర్ట్ అవ్వాలి అంటే కూడా మనకు ఫ్యాట్ కావాలి. అసలు ఫ్యాటే లేకపోతే కొంచెం హార్మోనల్ డెఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది. అండ్ దానివల్ల మనకి రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి.